మీరు నైతిక దిశ లేకుండా లేదా నాయకత్వం లేకుండా సమాజం ఉంటుందో ఊహించారా? ఈ రోజు బైబిల్ అత్యంత కలవరపెట్టే కథలలో ఒకదాన్ని పరిశీలించబోతున్నాం. న్యాయాధిపతులు 19 మరియు 20 అధ్యాయాల్లో నమోదైన సంఘటనలు దారి తప్పిన సమాజానికి భయానక చిత్రాన్ని అందిస్తాయి. ఈ కథనం నైతిక పతనానికి కలిగే పరిణామాలు మరియు భక్తిపరమైన నాయకత్వం యొక్క ప్రాముఖ్యత గురించి గంభీరమైన హెచ్చరికగా నిలుస్తుంది. మన ప్రధాన సందేశం ఇదే: బలమైన భక్తిపరమైన నాయకత్వం మరియు దృఢమైన నైతిక పునాది లేకుండా దేవుని స్వయంగా ఎన్నుకున్న ప్రజలు కూడా అనుకోని అంధకారం మరియు హింసలోకి దిగజారవచ్చు. ఈ కథనం ఒక పరిచితమైన వాక్యంతో ప్రారంభమవుతుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేల్కు రాజు లేడు. న్యాయాధిపతులు 19 గంటల 1 నిమిషం. న్యాయాధిపతుల గ్రంథమంతటా పునరావృతమయ్యే ఈ వాక్యం తరువాత జరిగే నైతిక అస్తవ్యస్తకు పునాది వేస్తుంది. ఇక్కడ లేవీయుడు పరిచయం. అతను ఆధ్యాత్మిక నాయకుడు, తన ఉపపత్నితో కలిసి ప్రయాణిస్తున్నాడు. వారి ప్రయాణం భయానక మలుపు తీసుకుంటుంది. వారు బెన్యామీనీయుల గోత్రానికి చెందిన గిబియాలో ఆశ్రయం కోరినప్పుడు గిబియాలో జరిగే సంఘటనలు సోదొము మరియు గొమొర్రా కథను భయంకరంగా గుర్తు చేస్తాయి. దుష్టులైన ఒక గుంపు లేవీయుడు ఉన్న ఇంటిని చుట్టుముట్టి అతనిపై లైంగిక దాడి చేయాలని డిమాండ్ చేస్తారు. కోపంతో భయంకరమైన చర్యలో లేవీయుడు తన ఉపపత్నిని గుంపుకు అప్పగిస్తారు. వారు ఆమెను రాత్రంతా దాడి చేసి హింసిస్తారు. ఆమె ఈ క్రూరమైన దాడిలో మరణిస్తుంది. లేవీయుడి ప్రతిస్పందన భయంకరంగా ఉంటుంది. అతను ఆమె శరీరాన్ని 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేల్ పంపిస్తాడు. ఈ భయంకరమైన చర్య ఇశ్రాయేల్లోని ఇతర గోత్రాలను కదిలిస్తుంది. వారు ఒక్కటిగా కూడి న్యాయాధిపతులు 21 గంటల 1 నిమిషం ప్రకారం ఈ దారుణమైన ఘటన గురించి బెన్యామీనీయులను ప్రశ్నించేందుకు సమకూరుతారు. అయితే దోషులను అప్పగించడానికి బదులుగా బెన్యామీనీయుల గోత్రం తమ సహోదర ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈ కథనం పాప స్వభావం మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని కీలకమైన సత్యాలను వెల్లడిస్తుంది. మొదటగా, సరైన నాయకత్వం లేకుండా సమాజం ఎంత త్వరగా అస్తవ్యస్తానికి లోనవుతుందో చూస్తాము. ఆ రోజుల్లో ఇశ్రాయేల్కు రాజు లేడు అనే పదబంధం పదే పదే వస్తుంది. ఇది కేవలం ఒక చారిత్రక వ్యాఖ్య కాదు, ఒక ఆధ్యాత్మిక విశ్లేషణ కూడా. దైవిక అధికారము మరియు దిశ లేకుండా ప్రజలు త్వరగా తమ నైతికత కోల్పోతారు. రెండవది, ఈ కథనం నైతిక సాపేక్షత ప్రమాదాలను బయటపెడుతుంది. న్యాయాధిపతులు 17 గంటల 6 నిమిషాలు ప్రకారం ఒక్కరూ తమకు నచ్చినట్లు ప్రవర్తించారు. నిజమైన నైతిక ప్రమాణం లేకపోతే భయంకరమైన చర్యలు కూడా సమర్థించబడతాయి. పాపం మన తప్పులను ఎలా అంధం చేస్తుందో చూస్తాము. బెన్యామీనీయులు దుష్టతను అంగీకరించి పరిష్కరించడానికి బదులుగా రక్షించేందుకు ప్రయత్నించారు. ఇది గోత్ర లేదా సమూహ నమ్మకస్తత నైతిక మూలాలను ఎలా మించిపోతుందో చూపిస్తుంది. నాలుగవది, ఈ కథనం హింస ఎలా క్రమంగా పెరుగుతుందో చూపిస్తుంది. ఒక భయంకరమైన చర్యగా ప్రారంభమైనది త్వరగా గృహయుద్ధంగా మారుతుంది. పాపం మరియు అన్యాయాన్ని అది వ్యాపించే ముందు త్వరగా ఎదుర్కోవాలి. చివరగా, నాయకులలో నైతిక ధైర్యం లోపించడాన్ని మనం చూస్తాము. లేవీయుడికి ఆతిథ్యం ఇచ్చిన వృద్ధుడు తొలుత దయ చూపించినప్పటికీ బలహీనలను రక్షించడంలో విఫలమయ్యాడు. అదేవిధంగా లేవీయుడు తన ఉపపత్నిని రక్షించడానికి బదులుగా స్వయం రక్షణ కోసం భయంతో వ్యవహరించాడు. ఇప్పుడు ఈ పురాతన కథను మన ఆధునిక సందర్భంలో ఎలా ప్రతిబింబిస్తుందో నేను చూసిన ఒక సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సంవత్సరాల క్రితం ఒక క్రైస్తవ నాయకుడు ఒక క్రైస్తవ పత్రికకు బాధ్యత వహించే సమూహం అవసరం లేదని చెప్పాడు. తాను ఎంతటి ప్రలోభాన్నైనా అధిగమించగలిగే ఆధ్యాత్మికంగా ఉన్నారని నమ్మాడు. ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు నచ్చినట్లు ప్రవర్తించినట్లే అలాగే ప్రవర్తించాడు. విపరీతమైన అనుచరవనం ఉండేది, కానీ మార్గనిర్దేశం చేసే నాయకులు లేరు. కొన్ని నెలల్లోనే అతడు వ్యభిచారిణితో పట్టుబడ్డాడు. అతని భారీ పరిచర్య త్వరగా కూలిపోయింది. చర్చిలో ఆధ్యాత్మిక నాయకత్వం లేకపోవడం వల్ల ఈ వ్యక్తి లాంటి అనేక మంది క్రైస్తవ నాయకులు పతనమయ్యారు. విషాదకరం. ఎవరూ ప్రలోభానికి అతీతులు కాదని గుర్తుంచుకోవాలి. మనందరికీ ఆధ్యాత్మిక నాయకత్వం అవసరం. లేకపోతే మనం చీకటి లోతుల్లో పడిపోతాం.
ఈ అనుభవం ఒక విషయం తెలిపింది: నీతిబద్ధమైన పోరాటాల మధ్యలో కూడా ప్రజలు ఎంత త్వరగా అనారోగ్యకరమైన ఆలోచనలకు పడతారు, నిర్ణయాలను సమర్థించుకుంటారు. ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా చేయగలము? మన సమాజాల్లో, చర్చిల్లో భక్తి, నాయకత్వ ప్రాముఖ్యత గుర్తించాలి. నాయకత్వ స్థానాల్లోని వారిని మద్దతు ఇవ్వాలి, వారి కోసం ప్రార్థించాలి. మన నైతిక నిర్ణయాలు, సాంస్కృతిక ప్రమాణాలు వ్యక్తిగత అభిరుచులపై కాకుండా దేవుని వాక్యంపై తీసుకోవాలని సంకల్పించాలి. రెండవది, కష్టమైన లేదా ప్రజాదరణ లేనిదైన తప్పుదారులను ఎదిరించేందుకు సిద్ధంగా ఉండాలి. సత్యం కంటే సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకునే ఈ ప్రపంచంలో నైతిక ధైర్యం అత్యవసరం. మూడవది, మన సమాజంలో నైతిక పతన సూచనలను గమనించి మన సమాజాల్లో ఉప్పు మరియు వెలుగుగా ఉండేందుకు చురుకుగా పనిచేయాలి. నాలుగవది, మన చర్చిల్లో మరియు క్రైస్తవ సమాజాల్లో బాధ్యతాయుతమైన సంస్కృతిని పెంపొందించాలి. మనం పాపాన్ని నిర్లక్ష్యం చేయకుండా లేదా సమర్థించకుండా ప్రేమతో ఎదుర్కొనేలా ఉండాలి. ఈ క్లిష్టమైన భాగాన్ని మనం ఆలోచించినప్పుడు, ఇశ్రాయేలును అతని అంధకారమైన రోజులలో నడిపించిన దేవుడు నేడు మనతో ఉన్న అదే దేవుడని గుర్తుంచుకోవాలి. అతను మనలను అంధకారంలో వెలుగుగా ఉండమని, సత్యం మరియు న్యాయానికి నిలబడమని, ధైర్యం మరియు కరుణతో నాయకత్వం వహించమని పిలుస్తున్నాడు. గిబియా కథ దేవుని మార్గదర్శకత్వం లేకుండా మనం ఎంతగా పడిపోవచ్చో గుర్తుచేసే గంభీరమైన ఉదాహరణ. కానీ ఇది ఒక చర్యకు పిలుపు కూడా. మనకు ఉన్న ఏ రంగంలోనైనా మనం సరైన నాయకులుగా ఉండాలని మనకి ఇచ్చిన సవాలు. ఇతరులను దేవుని సత్యం, ప్రేమ దారి చూపించే వ్యక్తి ఉండాలి. ప్రాచీన ఇశ్రాయేలులాగా తరచుగా వారి దృష్టిలో సరైనది చేసే సంస్కృతి ఉన్నప్పటికీ మనం నమ్మకంగా మరియు సరైన దాని కోసం నిలబడతాము.